వివేకమునకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు మందరం కలిసి చదువుకుందాం. గట్టిగా స్పష్టంగానే చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28 వచనాలు అందరం కలిసి మనము చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రని త్రాగవలెను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21, 22 కలిసే చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21, 22 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. అందుచేత సమస్తమును కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించింది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండుడి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలనని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ యాకోబు పత్రికలో కూడా అనేక సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ యాకోబు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి అందుచేత అంటున్నాడు. ఎందుచేత అంటే మనము రక్షించబడిన మనము, ప్రత్యేకించబడిన మనము, దేవుని ఆరాధిస్తున్న మనము లోకములో మనం ఏ రీతిగా ఉండాలా, ఏ రీతిగా నడుచుకోవాలా, ఎట్లా ప్రవర్తించాలా, మరి అనేక సంగతులు ఉన్నాయి. కానీ అయితే ఇవన్నీ వల్లపడదు కానీ చెప్పడానికి కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. అందుకని అంటాడు ఎందుచేత అంటాడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 20వ వచనంలో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని, అంటే మనం కోపము, అసూయ, ద్వేషము, కీడు చేసేవారంగా, నష్టం కలిగించే వారంగా, కక్షలు, పగలు ఇవన్నీ ఉంటే మనం దేవుని సంతోషపెట్టలేం. దేవుడు మన ద్వారా సంతోషించాడు. అయితే మనము కూడా మన విశ్వాసం, మన భక్తి కూడా వ్యర్థము. అందుకని అంటూ కింద వచ్చేతలకే అందుచేత సమస్తమైన కల్మషమును విరివీగుచున్న దుష్టత్వమును మాని, అంటే ఇవన్నీ మానవుల్లో ఉన్నాయి. కాబట్టి యాకోబు భక్తుడు ఈ మాటలని మరి వివరిస్తున్నాడు. ఇవన్నీ మాని అంట. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, అంటే ఆ వాక్యమును మనం సాత్వికమైన మనస్సు కలిగిన వారమే మనం అంగీకరించాలి. ప్రభు అన్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కాబట్టి నా కాడి మీ మీద ఎత్తుకొని అన్నాడు. అంటే మనము కూడా సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలా. తర్వాత ఇంకేమంటాడు, మీరు 22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా, అంటే మనం వినేదానికి వచ్చాం, దేవుని మాట వినేకి వచ్చాం, దేవుని మందిరంలో ఏం వింటున్నాం, దేవుని మందిరంలో ఏం విని నేర్చుకోవాలి, ఏ రీతిగా నడుచుకోవాలి అనేదిగా యాకోబు పత్రికలో ఇక్కడ చూస్తున్నాం. అందుకంటాడు వాక్య ప్రకారం వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తించువారై 22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే యుండుడి. ఎందుకంటే ఇక్కడ మనం వాక్య ప్రకారము ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి, ప్రవర్తించండి అంటే నడుచుకోండి, వాక్య ప్రకారము ప్రవర్తించాలా. మన పితరులు వాక్య ప్రకారంగా నడుచుకున్నారు. వాక్య ప్రకారం నడుచుకోకపోతే ఇప్పుడు నేను వాక్యం మీకు బోధిస్తున్నాను, నువ్వేందయ్యా మాకు చెప్పేదంటే నేనేం చెప్పలేను. నీకు ఒకవేళ నువ్వు ఇష్టపడి దేవుని దగ్గర సరిచేయబడి ఆత్మీయంగా ఉండాలనుకున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఎంతైనా అవసరం. అందుకనే మనం ఇంటికాడ బయలుదేరేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా
నీ ఇంటికి వెళ్తున్నాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు, నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు. అందుకని దేవుడు కూడా ఇర్మియా భక్తుడు కూడా ఒక మాట చెప్పినాడు. ఇర్మియా భక్తుడికి అంటే సబ్జెక్ట్ కాదు, జ్ఞాపం చేస్తున్నా. ఇర్మియా భక్తునితో ఏమన్నాడంటే, ఇర్మియా 18 అధ్యాయాలు మనం జ్ఞాపం చేసుకుంటే మొదటి వచ్చిన కొన్ని వచనాలు ఇర్మియాతో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు కుమ్మరి వానింటికి నువ్వు పొమ్ము, అక్కడ నా మాట తెలియదు. ఎక్కడికి పోవాలంట? ప్రవక్త ఎవరు? ఇర్మియా ఎవరు ఇప్పుడు? ప్రవక్త అంటే ఏమని అర్థము? దేవుని దగ్గర మాటలు అందించి తీసుకొని ప్రజలకు తెలియపరిచేవాడు ప్రవక్త. అంటే దేవుని దగ్గర నుంచి ఆ మాటలు పొందుపరుచుకొని అక్కడ వచ్చి వాళ్ళు తెలియపరచాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ విషయాన్ని? నువ్వు కుమ్మరివానింటికి వెళ్ళిన తర్వాత అక్కడ నా మాటలు నీకు తెలియపరుస్తా అంటాడు. అంటే ఏమని తెలియపరుస్తాడు, ఏమని మాట్లాడతాడు? అసలు ప్రవక్తకు నువ్వే చెప్పు కుమ్మరానికి ఏమని, నువ్వు కుండ ఇట్లా చేయొద్దు, నువ్వు ఈ రీతిగా ఉండు, నువ్వు ఇట్లా ఉండు, అట్లా చేయి, ఇట్లా మట్టి పిసుకు, ఈ రీతి సారవ తిప్పి దాని మీద సారం మీద మట్టి వేసి పాత్ర చేయి, ఇట్లా బోధించాలా. ఎవరు? కుమ్మరవానికి చెప్పాలా పోయి. ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్న దేవుని మాటలు ఈ రీతిగా దేవుడు తెలియపరచమన్నప్పుడు ఆ మాటలు సంఘానికి, ప్రజలైన వారికి దేవుని మాటలు ఏం చేయాలని నేను కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వే నిలబడి నేను నీతో మాట్లాడతాను అంటాడు. ఇప్పుడు ప్రజలు నీతో మాట్లాడతారు, ప్రజలతో నేను చెప్తాను, నీకు బుద్ధి చెప్తా అంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది సబ్జెక్ట్ మీకు? అంటే కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నా మాటలు నీకు తెలియపరుస్తాను. ఏది తెలియపరిచేది అంటే ఇర్మియా ప్రవక్త అయి ఉండి కూడా దేవుని మాటకు లోబడి కుమ్మరి వారి ఇంటికి వెళ్ళాడు. అయితే ఎవరింటికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎవరినో ఇల్లున్నాయి, ఆ యెరూషలేములో రాజుల ఇల్లున్నాయి, యాజకుల ఇల్లున్నాయి, రకరకాలటువంటి ఘనులైన వారు ఉన్నారు. అందరు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. కానీ ఎవరింటికి పొమ్మన్నాడు? నువ్వు కుమ్మరింటికి పోన్నాడు. కుమ్మరింటికి పోతే నేను అక్కడ నీతో మాట్లాడతా అంటే దేవుడు ఇప్పుడు ఎవరు చెప్పండి? మాట్లాడేవాడు. దేవుడు ఎవరు ఇప్పుడు? మాట్లాడేవాడు. అంటే కుమ్మరి చేసేటువంటి పనిని బట్టి నువ్వు కూడా నేర్చుకో. ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియపరచబడక మునుపు ఈ మాటలు కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఆ సారం మీద వేసినటువంటి ఆ పాత్ర చేస్తున్నాడు. పాత్ర ఇరిగిపోయిన తర్వాత ఆ పాత్రను తీసుకొని ఆ మట్టి ఇరిగిపోయిన తర్వాత ఏం చేశాడు? మట్టిని ఏం చేశాడు? మరలా తీసుకొని ఆ సారం మీద మళ్ళీ యుక్తమైన తనకి ఇష్టమైనటువంటి పాత్రగా చేస్తున్నాడు కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా నేను అట్లా చేయలేనా? ఇశ్రాయేలు నా మాట వినడం లేదు. అయితే నువ్వు నా మాట ఇక్కడ నేర్చుకొని, ఇక్కడ విధేయత నేర్చుకొని, ఈ విషయం ఎవరు చెప్పాలా? నువ్వు పోయి ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు తెలియపరచు, కుమ్మరి దగ్గర నేర్చుకో. అందుకని ఇది మన ప్రవీణ యేసుక్రీస్తు మన కుమ్మరివాడు. మనం పాత్రలము ఎక్కడి నుండో తీసుకురాబడ్డాం, ఒకరు పాత్రలుగా ఉన్నాం. ఇక్కడ వచ్చి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసులే, నాకు అంత నాకు తెలిసి నీకు తెలియవు, నీకు తెలిసి నాకు తెలియవు. గుర్తుపెట్టుకో, మీకు తెలిసి నాకు తెలియవు. నేను వాక్యం చెప్తున్నాడు, మీకు ఇంకో రకంగా ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన దేవుడు మీలో పుట్టిస్తాడు. అందుకనే బైబిల్లో మాట ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మములను బయలుపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం కుమ్మరి వారి ఇంటికి వచ్చాము. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా? ఆయన మాట మనం వినాలంట. అందుకని నా మాట వినమంటున్నాడు. ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్ముని మీరు మోసపరుచుకొనకుండా అంటాడు. మిమ్ముని మీరు మోసపరుచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వారే ఉండాలంటే ఎట్లుండాలి? ఇప్పుడు చెప్పండి, ఎట్లుండాలమ్మా? ఎట్లుండాలా? బయట కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా? పిల్లలు తాడుకోద్దని ఇక్కడ చూడండి. మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారం నడుచుకోవాలంటే మనం ఎట్లుండాలా? అంటే మనలో కల్మషం తీసేసుకోవాలా. మొట్టమొదటిగా మనలో ఉన్న అసూయ తొలగించుకోవాలా. మనము ఒకప్పుడు అసూయ, ద్వేషం, పాపము సంబంధం కలిగినటువంటి మనల్ని దేవుడు రక్షించిన తర్వాత, తన రక్తం చేత మనం పరిశుద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం, పాత్రలుగా చేయబడ్డాం, దేవుని తీసుకురాబడ్డాం,
మనకు కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడేవాడు. ఎందుకంటే ఈ విషయాన్ని మనం గమనించాలా. అందుకని మనము మనలో ఉన్నటువంటి కల్మషం, మనలో ఉన్న దుష్టత్వం, మనలో ఉన్నటువంటి అపవిత్రత, మనలో ఉన్న విర్రవీగుతనం, మనలో ఉన్న ధనాపేక్ష, మనలో ఉన్న సమస్తమును, వీటన్నిటి నుండి మనం ఏం కావాలా? మొట్టమొదటిగా ఏం కావాలా? ఇవన్నీ మనలో ఉండేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేనా కదా? నాలో లేవన్ననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? అందరికీ ఏదో ఒకటి ఉంటే ఉంటుంది. నాలో నాకుంటుంది, నీలో నీకుంటుంది. కాబట్టి మనం అందరము ఆయన సన్నిధికి వచ్చి ఇప్పుడు ఆయన వాక్యంని విని ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారమే వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రభు మనకు సెలవిస్తున్నాడు. వాక్య ప్రకారం నడుచుకోకపోతే, ఒకవేళ వాక్య ప్రకారం మనం జీవించకపోతే, ఒకవేళ వాక్యాన్ని మనం ఇష్టపడకపోతే ఎవరికి నష్టము? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు, చాలా జ్వరం వస్తుంది, భయంకర పరిస్థితులు, ఒక పక్క పసిరికలైనాయి. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత అంటాడు, అమ్మ నీకు పసిరికలైనాయి, జాండీస్, కాబట్టి నువ్వు ఇది పత్యం ఉండాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నువ్వు మటన్ తినద్దు, నూనె వస్తువు వాడద్దు అన్నీ చెప్పినాడు. ఇంటికి వచ్చినా నేను మటన్ తింటా, చికెన్ తింటా అంటే మనం ఏం చేయలేం. ఏమైపోతుంది తర్వాత? ఏమవుతాం? ఏమా కదా? అంతే కదా? అంటే డాక్టర్ సలహా పాటిస్తాం, కానీ ఎందుకు పాటిస్తాము? ఇంకా నేను కొంతకాలం లోకంలో బతకాలి, నేనంటే ఏమనుకుంటివి, నా స్టేటస్ అంటే ఏమనుకుంటివి, నేనంటే నా గొప్పతనం అంటే ఏమనుకుంటివి, నేను ఎట్లా ఉండాలని మనము అదే విర్రవీగుతనము, దుష్టత్వము మాని. దేవుడు మనకు అన్నీ ఇచ్చిండవచ్చు, అవన్నీ దేవుని ద్వారా మనం పొంది ఉన్నాం. దేవుడు ఒకవేళ మనకి ఇవ్వకపోతే మనం దాన్ని పొందలేము. కొంతమంది దేవుని ద్వారా పొందిన వారు ఉన్నారు, కొంతమంది దేవుని ప్రేమించి కూడా లేనివారుగా ఉన్నారు. దేవుని ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ఎక్కువ ప్రేమించిన వారికి ఏం లేకుండా ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే దేవుడు ఆ స్థితిలో ఉండి మాదిరిగా ఉండి వారిని బట్టి మనం నేర్చుకోవడానికి. అందుకనే బైబిల్లో అనేక సంగతులు ప్రభు ఎందుకు రాయించాడు? ధనవంతుడు ఒకడు ఉండేనన్నాడు అంతే, దరిద్రుడు కూడా ఉండాడు అంతే. అంతేనా కదా? కాబట్టి దరిద్రుని జీవితము, ధనవంతుని జీవితం, ఈ రెండు ఒకసారి మనం టాలీ చేసుకుంటే భూమి మీద ఉన్నందరూ ధనవంతుడే బాగున్నాడు, లగ్జరీగా ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత వారి జీవితాలు ఎవరు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు? అందుకని బ్రతికినంత కాలం ధనవంతుడు ఉండాలి, చనిపోయిన దరిద్రులుగా ఉండాలంటాం మనం. అంటే ఆలోచనలు. అందుకని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. మీరు వినువారే మాత్రమే ఉండక వాక్య ప్రకారం ఏం చేయాలంట? మనం ప్రవర్తించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. వాక్య ప్రకారం జీవించకపోతే, వాక్య ప్రకారం మనం ఉండకపోతే, వాక్యం ఎందుకు మనకు బోధిస్తుంది, వాక్యం ఎందుకు మనతో మాట్లాడుతుంది? అందుకని వాక్యమైన దేవుడు అంట ఆయన. వాక్యమే దేవుడు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య. కాబట్టి శరీరధారిగా నిజంగా దేవుని వాక్యమే దేవుడు. అందుకనే కీర్తనకాడు ఊరికైనా రాయబడిన మాట, నా ప్రాణము మట్టిని ఎత్తుకొని చుండగా నీ వాక్యం చేత నన్ను 119కి 25 వచ్చిన మాట అంటాడు. ఇంకో స్థలం అంటాడు 119 67లో, శ్రమ కలము నేను త్రోవ విడిచిది నీ వాక్యం చేత నడతను. ఇంకోసారి అంటాడు, నీ ఎదుట పాపం చేయకున్నట్టుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాడు. అంటే వాక్యం మనల్ని దర్శిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యము శక్తి గలమైంది. అందుకనే యోహాను సువార్త 5:24 అంటాడు, ఏమన్నాడు అక్కడ? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్యజీవం కలిగిన వాడు. ఏందమ్మా అందరూ కలిపి చెప్పా పొటపొట అనేసి, వాడు తీర్పులోని రాక మరణంలోని. అంటే ఎవరు మరణంలోని జీవులోకి ప్రవేశించేది? ఆయన మాట విన్నోళ్ళంతే. అందుకనే ఆయన మాటలు వినడానికి మనం వచ్చాం. ఆయన మాటలు ఊరిడించే మాటలు, ఆయన మాటలు ప్రాణాత్మ దేని తెప్పరిల్లి చేసే మాటలు. కానీ ఆయన మాటలు మనకి ఎంతైనా అవసరం. మనం ఆయన మాటలు వినక ఒకవేళ విని దాని ప్రకారం నడుచుకోకుండా ఇంకా ఇడిచిపెట్టేసి మళ్ళీ వారమంతా ఏమంటారు గజాపురం అంటాడు, చూస్తుంటారు. అంతేనా? విషయం చెప్తున్నా, జ్ఞాపకం చేస్తా. అంతేనా? ఎవరు పనులలో పడిపెట్టారు, వాక్య ప్రకారము లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో భక్తి కనపరిచి మనం కూర్చొని మన పక్కన వాళ్ళకంటే భక్తిపురాలు అన్నట్టుగా మనం ఇక్కడ మనం ఉంటాం. కానీ మన హృదయం బోధిస్తుంటుంది. అందుకని మనం వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం ప్రవర్తించక ఉంటామో మనలో కొరతలు ఏర్పడతాయి. మనలో అప్పుడే
రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకని మనం వాక్య ప్రకారం నడుచుకోకపోతే నష్టపోతాం. మనం వాక్య ప్రకారం జీవించాలి. ఆయన వాక్యం అనగా ఆయన మాట్లాడినప్పుడు దాని ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు అబ్రహాం గురించి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అది కానీ 22వ అధ్యాయం మనకు తెలిసిన విషయమే. అక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, నువ్వు ప్రేమించు, నీ కుమారుడైన ఇస్సాకును, నీకు ఒక్కడైన కుమారుడు కానీ నేను చూపించు పర్వతం దాన్ని బలి అర్పించమన్నప్పుడు ఇక్కడ వాక్య ప్రకారంగా దేవునికి ఏం చేసినాడు, తాను అప్పగించుకున్నాడు. అంటే దేవుని మాట విన్నాడు ఇక్కడని. అందుకని ఊరికి రాయలే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట పౌలు అబ్రహాం గురించి ఇక్కడ తెలియపరిచిన. అంటే ఊరికి చదవండి ఆ మాట. 17వ వచనం ఏం రాయబడిందమ్మా? అబ్రహాం శోధించబడి అబ్రహాము మృతులు సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకుమాను అర్పించి ఉపమాన రూపముగా చూడు అతని మృతులను మరలా పొందినట్టే దేవుని వాక్యానికి లోబడ్డాడు. అంటే దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహామా నీ సంతానమును ఆకాశ నక్షత్రం విస్తరింపజేస్తానన్నాడు. మరి ఆ మాట ప్రకారం లెక్కించమన్నప్పుడు అబ్రహాం మాట నమ్మాడు, అది నీతికి ఎంచబడింది. అయితే తిరిగి పరిస్థితులు జరుగుతూ వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో అబ్రహాం కూడా పొరపాటు చేస్తూ వచ్చాడు. తన ఆదికాండం 17వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆదికాండం 17 మొదటి వచనంలో కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. అబ్రహాము దేవుడు మళ్ళీ ప్రత్యక్షమైనాడు. నువ్వు నా సన్నిధిలో ఎట్టుండాలంట, నువ్వు నిందా లేనివాడిగా ఉండాలి, నువ్వు నిందారహితుడిగా ఉండాలి. కాబట్టి దేవుని మాటలు హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు, దేవుని మాటలు లోబడుతూ వచ్చాడు, ఆ మాట ప్రకారం నడుచుకుంటూ వచ్చాడు. అన్నీ అయిన తర్వాత ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు, నువ్వు ప్రేమించు నీ కుమారుడని ఇస్సాకు, నీకు ఒకడైనా కుమారుడు ఇస్సాకు అన్నప్పుడు దాని ప్రకారం లోబడి. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చింది జ్ఞాపం చేసుకున్నాడు, కుమారుని బలిగా అర్పించమంటున్నాడు. అంటే దేవుడు ఏమో చేయబోతున్నాడు. కాబట్టి వృద్ధాపంలో దేవుడిచ్చినటువంటి కుమారుని బట్టి దేవునికి మాట వెనక తీయక ఏం చేశాడు అబ్రహాము, తన కుమారుని బలిగా అర్పించాడు. నిజంగా విషయం ఎందుకు జ్ఞాపం చేసుకున్నట్టే, దేవుని మాట విని దేవునికి లోబడినప్పుడు దేవుడు ఎప్పుడు నీకు నాకు అన్యాయం చేసేవాడు కానే. ఎందుకంటే దేవుని మాట ప్రకారము నడుచుకుంటే మనం ఎన్నో రకాల ప్రమాదాలు పరిస్థితి తప్పించబడతాం. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదవమ్మా 10వ వచనం 9వ వచనం 10వ వచనం చదవండి ఒక మాట. పన్నెండవ వచనం అందరూ చదువుదాం. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. కాబట్టి ఇక్కడ ఏమని చూస్తున్నాం మనము? కాబట్టి ఇక్కడ వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజించిన తర్వాత తిరిగి ఇక్కడ ఏం రాయబడింది మనం చూస్తూ వచ్చిన 12వ వచనంలో, దేవుని చేత బోధింపబడిన వారే మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? దేవుని చేత బోధింపబడిన వారే. ఫస్ట్ నక్షత్రం చూసి వారు నడిపించబడ్డారు. ఇప్పుడు దేవుని చేత బోధింపబడిన వారే ఏం చేశారు ఇక్కడ? వాళ్ళు బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు, కాబట్టి మరొక దేశమునకు తిరిగి వెళ్ళిరి. అంటే మరొక దేశం తిరిగి వెళ్ళడానికి అంటే వారు వచ్చిన మార్గమును వేరు, వెళ్ళే మార్గము వేరు. అందుకని మనము కూడా విశ్వాసములో మనం వచ్చినది మొట్టమొదటి మన దేశం ఏ దేశము? ఏ దేశం అంటామంది? ఎవరు నవ్వుకుంటారు తల్లి కదా. అందుకని బైబిల్లో రాయబడింది వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం వెళ్ళటకు వారు ఏమన్నారంటే ఇక్కడ త్వరపడుతున్నారంట, సిద్ధపడుతున్నారంట. కాబట్టి మనం ఒకప్పుడు తండ్రితో ఉన్న వాళ్ళము భూలోకంలో మరి ఆదాము ద్వారా చెడిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుడు తిరిగి మనకు రక్తం కార్చి మన తన రక్తం సంపాదించుకున్నాడు. తిరిగి మనము తండ్రి వద్దకు సంధి చేయడానికి కొరకై
దేవుడు ఇష్టపడ్డాడు. అప్పుడే ఆయనలో సర్వసంపూర్ణ నివసించాలని తండ్రికి ఇష్టమే నిన్ను నన్ను తన రక్తం చేత కొన్నాడు. కాబట్టి మనం ఏ దేశం వారం ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ మనం ఏ దేశం వారము? పరవాసులం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దేశం ఏ దేశమమ్మా? కాబట్టి ఇక్కడ అందుకని ఇక్కడ వారు కూడా ఆ తూర్పు దేశం నుండి వచ్చారు, నక్షత్రం ఆధారం చేసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు ఎవరి చేత బోధింపబడ్డారంటే ఇక్కడ దేవుని చేత బోధింపబడిన వారై ఆ మార్గం వెళ్ళొద్దండినప్పుడు, ఇంకొక మార్గం వెళ్ళన్నప్పుడు వారు దేవుని చేతనే బోధింపబడిన వారు నడుచుకున్న వారు ఉన్నారు. ఒకవేళ వారు వచ్చిన మార్గం తిరిగి వెళ్ళి ఉంటే రెండు రకాల నష్టం కదా. జ్ఞానులు ఆ హేరోదుకి వెళ్ళి చెప్తారు మార్గం ఎట్లా, ఎవరు, ఏం కథ అని. వారు కూడా వచ్చి ఆ బాలుని చంపడానికి ఒక కుట్ర కలిగి ఉన్నాడు హేరోదు. అంటే ఈనాడు మనం వాక్య ప్రకారం నడుచుకోకపోతే మనకు ఆత్మీయంగా నష్టపోతాము, శారీరకంగా కూడా నష్టపోతాము. ఆత్మీయంగా మనము బలపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎట్లా ఉంటే మాట్లాడతాడు. అందుకని మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడు ఎందుకు వారితో మాట్లాడుతూ వచ్చాడు, ఎప్పుడు మాట్లాడుతూ వచ్చాడు, ఏ స్థితిలో ఉంటే వారితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనతో కూడా మాట్లాడాలంటే మనం ఎట్లా ఉండాలా, ఏ రీతిగా ఉండాలా. వాళ్ళు ఎంతో ఆశతో దేవుని ఆరాధించకొచ్చారు తూర్పు దేశం నుండి. కాబట్టి మన విషయంలో అందుకని అంటాడు ఆదికాండం 13:14 ఒక మాట జ్ఞాపకం వస్తుంది. చదవ, త్వరగా చదవండి. ఆదికాండం 13:14. లోతు అబ్రహాముని విడిచి చాలమ్మా. మళ్ళా లోతు అబ్రహాముని విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి. కాబట్టి నీవు కన్నులెత్తి అంటే అబ్రహామును లోతు విడిచిపోయినాక, ఎప్పుడైతే శరీరానుసారమైనటువంటి లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. అంటే మనము కూడా శరీర సంబంధులతో ఉండి శరీరానుసారంగా లోకానుసారం ఉండే వాళ్ళతో ఉంటే దేవుడు మనతో మానివేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? ఎవరైతే ప్రత్యేకించబడతారో, ఎప్పుడైతే శరీర సంబంధం నుంచి వేరైపోతారో. అందుకని ఊరికని రావలే, ఈ మూర్ఖతర ప్రజల నుండి వేరే రక్షణ పొందుండి ఎందుకు చెప్పాడు దేవుడు అక్కడ? పేతురుతో ఎందుకు పలికించాడు అన్నమాట? అపుస్తల కాలం మనకి 2వ అధ్యాయంలో మాట ఎందుకు పలికించాడు? మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందండి. అంటే అంతకుముందు వాళ్ళు మూర్ఖతరైన ప్రజల్లో ఉన్నారు. అందుకని పేతురు అంటాడు మీరు సిలువ వేసిన ఈ క్రీస్తే అంటారు. మీరు సిలువ వేసిన కదా. 36 వచ్చిన ఏమన్నా 2:36 అది. కాబట్టి మీరు సిలువ వేసిన, కాబట్టి మీరే సిలువ వేశారు, మీరందరూ సిలువ వేశారు. 37 వచ్చిన ఇప్పుడు చెప్పు. వారి మాట విని కాబట్టి వారి హృదయంలో ఈ మాటలు విన్నారంటే ఆ మాటలు ఎట్లా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయంటే హృదయంలో నొప్పించే మాటలుగా, బాధ కలిగించే మాటలు, పొడవడిన మాటలుగా ఉన్నాయి. మేమేం చేయాలా? ఇప్పుడు 40 వచ్చిన వచ్చేసరికి ఏమంటాడు ఇక్కడ? చాలు. కాబట్టి ఇప్పుడు మూర్ఖులకు ప్రజలు వేరే రక్షణ పొందండి, అప్పుడు మీరు ఆత్మీయం బలపరచబడతారు. అదే సంఘదర్శనం, అదే ప్రత్యక్షత. అందుకనే లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే శరీర సంబంధులు మన నుంచి వేరైపోతారో, నేను కూడా మా వాళ్ళకు కూడా కొంతమంది వేరే వాళ్ళు చెప్తాను, అన్నా ఇట్లుందన్నా అట్లుందన్నా ఈ రీతి ఉందని చెప్పినా. నువ్వు శరీర సంబంధాల నుంచి విడుదల పొందాలి. బంధువులైనా సరే, ఎవరైనా సరే. ఒకవేళ నీ బంధువులు అయితే నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేని మాట చెప్పు, వాళ్ళని రక్షణ నడిపించుకో. కానీ వాళ్ళ ప్రకారం నువ్వు నడుచుకోకూడదు. వాళ్ళ ప్రకారం నువ్వు నడుచుకోకూడదు. మా నాయన, మా అత్త, మా వాళ్ళు ఇట్లా అంటారు, మా వాళ్ళు అట్లా అంటారంటే అట్లంటే నువ్వు వాళ్ళ మాట వింటావా, దేవుని మాట వింటావా? నువ్వు దేవుని మాట వింటేనే క్షేమం పొందుతావు. నువ్వు వాళ్ళ నుండి ఏం కావాలి? ఇప్పుడు వేరైపోలా, ప్రత్యేకంగా ఉండాలా. సరే, దేవుని నమ్ముకో మునిపోతే బంధువులు, రక్త సంబంధులు, కుల మత బాధలు అన్నీ వస్తాయి.
ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత నీకు పెద్ద కుటుంబం ఉంది ఇప్పుడు లేదా కుటుంబము? మీ కుటుంబాలు లేవా పెద్ద కుటుంబాలు ఇప్పుడు? పత్తికొండలో కుటుంబం, కర్మెలో కుటుంబం, హైదరాబాద్లో కుటుంబం, కడపలో కుటుంబాలు, ఇవన్నీ అన్ని సంఘాలని మన సారి సంఘాలని కుటుంబీకులే. అందుకే మన కొరకు ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు మన కొరకు చేస్తారు, మనం వాళ్ళ కొరకు చేస్తాం. వాళ్ళ మగాలు మనం చూడకపోయినా, మన మగాలు చూడకపోయినా ఆడ కూడా కసాపురం సంఘాన్ని జ్ఞాపం చేసుకుంటారు కడపలో కూడా. తెలుసో తెలియదు మీకు అది? అంటే విషయం ఏంటంటే మనకు దేవుడు పెద్ద కుటుంబం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు భూసమైనటువంటి కుటుంబాలు తాత్కాలికంగా పరిచయమే కానీ సంపూర్ణంగా వాళ్ళతో మనం ఉంటూ వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే భోంచేసి వాళ్ళతోనే తింటూ త్రాగుతూ ఆనందిస్తుంటే దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. దేవుని కార్యాలు నువ్వు తెలుసుకోలేవు. నా బంధువులు, నా వాళ్ళు, నా ప్రీతి, నాది అంటే ఉదయం నువ్వు చనిపోతావు, ఖచ్చితంగా చనిపోతావు. నేను చనిపోనని చెప్పేవాళ్ళు ఎవరైనా గ్యారెంటీ ఉన్నా చెప్పండి, ఉండారా? ఖచ్చితంగా చనిపోతావు. చనిపోయిన తర్వాత అందరు నేను ఇడిచి ఊరికే ఆ గుంత వరకు తీసుకుపోతారేమో, డబ్బులు ఉంటే ఎక్కువ వ్యానికి తీసుకొచ్చి ఎవరు మోసేవాళ్ళు అయితే తీసిపోయి ఆడ వాడేస్తారు. తర్వాత నువ్వు కథ అంతే, నీ ఆత్మ అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. కరెక్టే కదా ఎస్టారు? మనము వాక్య ప్రకారముగా ఇక్కడ నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకోకపోతే, ప్రత్యేకంగా ఉండకపోతే దేవుడు మనతో మాట్లాడము. మీనపల్లి మీకు ఏమ్మా? దేవుడు మాట్లాడడం మనతో మానవేస్తాడు. అందుకనే వాక్యం అనేది ఎటువంటిదంట? దేవుని వాక్యం ఎట్లుందంట? చదవండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం అనుకుంటా, 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. త్వర గట్టి చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవమ్మా. నేను మాట్లాడుదును, భూమండలమా నా ఉపదేశం వానవలే కురుస్తుంది, నా వాక్యం మంచు వలెను. కాబట్టి ఎందుకు ఈ మాటలు దేవుడు అంటున్నాడు? ఎందుకంటే దేవుడు వర్షం కానీ మంచు కానీ భూమి మీదకి పంపించినప్పుడు అది తిరిగి అది నిష్ప్రయోజనంగా దేవుని దగ్గరికి వెళ్ళదంట. అది వర్షం భూమి మీదకి వచ్చినాక మళ్ళీ పైపోతుందా? మంచు కింద పడినాక మళ్ళీ పైపోతుందా? అది భూమి మీద పడిన తర్వాత ఏమవుతుంది? భూమి ఏమవుతుందమ్మా? పొలాలు ఉన్న బాగా తెలుసు అక్క. మరొక్క ఏమవుతుంది అక్క? వర్షం పడితే నీళ్ళు మెత్తగా అయిపోతుంది భూమి, అంతే కదక్క? మెత్త అయిపోయిన తర్వాత అది ఎంతో నమ్మకంగా మనం వేసిన విత్తనాలు ప్రతిఫలం కూడా, అంటే దేవుని యొక్క వర్షము నిష్ఫలను తిరిగి ఆయన దగ్గర వెళ్ళక మనకు ఫలం ఇచ్చేటట్లు చేస్తుంది భూమిని. అంటే దేవుని వాక్యము కూడా ఎట్లా ఉందంటే మన దగ్గరికి ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని పంపించాడో ఆ వాక్యము ద్వారా ఇప్పుడు మనము ఎప్పుడైతే అనుసరిస్తామో నా వాక్యము వానవలే మంచువలే ఎట్లా ప్రజలకు ఆకుకూరలు కావలసినటువంటి తినాహారమును భూమిలోండి ఫలమిచ్చేటట్లు చేస్తుందో నా వాక్యం కూడా మీ హృదయంలో బలపరిచేదిగా ఉంటుంది. అందుకని ఊరికనలే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనకు బలం, వాక్యమే మనకు రక్షణ. వాక్యం ద్వారా మనం సరిచేయబడతాం. అందుకనే ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం పొరపాటు చేయడానికి అవకాశమే లేదు. ఒకవేళ మనం పొరపాటు చేస్తున్నప్పుడు కూడా వాక్యం ఏం చేస్తుందంటే మనం సంధిస్తుంది. నువ్వు చేయొద్దు. నిన్ననే కదా వాక్యం విన్నావు. ఏమ్మా బ్యూలా, ఏం పేరు నీ పేరు? ఏమ్మ పేరు మర్చిపోయినా. పవిత్రమ్మ, పవిత్ర కదా. అంటే దేవుని యొక్క వాక్యం అనేది మన దగ్గరికి పంపించమన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు మన జీవితము మనం ఆత్మీయంగా కట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేవాడు. ఇదిగో నేను మాట్లాడబోతున్నాను కదా. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏమని? మొదటి అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా ఆయన మాట్లాడుచున్నాడు. నువ్వు ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లల్ని పెంచి ఏమైనారు మళ్ళీ ఇప్పుడు మరి తిరుగుబడతాను లేదా? నువ్వు తిరుగుబడుతున్నా లేదా? ఒప్పుకోవాలి మనం తిరుగుబడుతున్నాము లేదా?
వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వాక్య ప్రకారము మనము నడుచుకోలేక వాక్యమును మనం తృణీకరిస్తున్నాం. అందుకని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆకాశమా ఆలకించము, భూమి నువ్వు కూడా చెవెగ్గు. అక్కడ మాటలు వేరు, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇచ్చిన మాటలు. అది ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం వర్షం వలె మంచు వలె ఉంటుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ విషయం నా విషయం దేవుడు అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచి వాళ్ళకు కాల్చి తల్లి గర్భం రూపం ఇచ్చాను, వాళ్ళు ఆత్మను ఉంచాను, వాళ్ళ ఆరోగ్యం ఇచ్చాను, నా రక్షణ చూపించాను, నా మందిరంలో నడిపించాను, నా మంచితనం అంతా కనపరిచాను. అన్నీ చేస్తూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? తిరుగుబాటు చేస్తున్నారట. అందుకనే చెడుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటాడు. మన ప్రభు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనం ఆయన చోటు లేదు. పాపం చేయవారందరూ ఆయనకు అసహ్యులు. అందుకనే నీవు నేను కూడా ఒకప్పుడు చేసేవారమే. కొన్నిసార్లు పొరపాటుతో మనము ఏదైనా కానీ ఒకవేళ తప్పు చేసిన శత్రుడు ఆ రీతిగా ఒత్తి పలికించిన ప్రభు దగ్గర ప్రభు యేసుక్రీస్తు ఉత్తరవాది యొక్క రక్తం మనకు అనుకూలం ఉంది కాబట్టి, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తం చేత కడుగు. దావీదు అంటాడు, ప్రభువా కేవలం నీకే నేను విరోధముగా పాపం చేసి తిని నాకు శుద్ధ హృదయము కలగచే, నా అంతరంగంలో స్థిరమైన మనసు. అంటే మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు వాక్యం మనల్ని ఒప్పిస్తుంది. ప్రభు మనతో మాట్లాడేవాడు. ఎటువంటి వ్యక్తిని కానీ లోపరిచేదిగా ఉంటుంది. 22వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఒక మాట చదవము, 9వ వచనం. 22వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయము. నాతో కూడున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. 10 కూడా. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చేయవలనని అడుగగా. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఆ వెలుగును నాతో ఉన్నవారు చూశారు, కానీ ఆ స్వరం వాళ్ళు, మన దగ్గర ఎంతమంది ఉండొచ్చు కానీ ఆ ప్రత్యక్ష వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు, లేదా తెలుసుకోవచ్చు వీళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళని. అయితే దేవుని స్వరం వినలేని వారు. ఇక్కడ పౌలు కూడా దమస్కు వెళ్తున్న మార్గంలో అకస్మాత్తుగా వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును చూచారంట వాళ్ళందరూ. అయితే దేవుని స్వరాన్ని వాళ్ళు వినలేదు. అంటే ఎవరితో దేవుడు మాట్లాడతాడు చెప్పండి? ఎవరైతే దేవుడు తనకు అనుకూలముగా ఉండి తన ద్వారా తన కార్యం జరిగించి వీరు నాకు అర్హులు, వీళ్ళు లోబడతారని దేవుడు ముందే ఎరిగిన వాడై వాళ్ళతోనే దేవుడు మాట్లాడు. లోబడలేకపోతే ఎవరితో మాట్లాడు. నీకు ఎంత చెప్పినా వాక్యం అర్థం కాదు కదా. ఇప్పుడు బండరాయి మీద ఎవరైనా విత్తనాలు వేస్తారా? వేయలేరు. ఇప్పుడు రాతి నెలలో విత్తనాలు ఏమైనా మొలుస్తాయా? మొలిసినా కానీ కింద వేరు పోదు. అంటే విషయం చెప్తున్నానంటే, ఈ హృదయం అనేది కఠినపరుచుకున్నప్పుడు, ఈ హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు వాక్యమునకు హృదయంలో నిలవ చోటే లేదు. ఇప్పుడు నిజంగా దేవుడు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నాడు? ఒకవేళ నువ్వు కఠినాత్మురాలువే ఉండవచ్చు. అయితే దేవుడు నిన్ను మెత్తనపరిచి నీలో తన వాక్యమును విత్తి ఆ వాక్యమును వృద్ధి కలిగించి అది నీలో నుండి ఇతరులోనికి ప్రవేశించాలని, ఇతరులు కూడా నీ ద్వారా క్షేమం పొందాలని, దేవుడు నీ ద్వారా సంఘమును వృద్ధిలోకి తీసుకురావాలని దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అయితే నాతో మాట్లాడుచున్న వాని స్వరం వారిని నేను విన్నా. అప్పుడు నేను విని ఏమన్నాను వెంటనే, ప్రభువా నేనేం చేయాలా? నువ్వు కూడా ఇప్పుడు అడగల, ప్రభువా ఇంతకాలం రక్షించావు, సంఘంలో ఉంచావు, ఎన్నో అపాయాలు కీడు ప్రమాదం తప్పించావు, నన్ను ఎన్నో విధాలుగా కాపాడుతూ వచ్చావు. అయినప్పటికీ కూడా నేను నీ వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నాను, నీకు విధేయత చూపలేకపోతున్నాను. ఇక్కడ స్వరం విన్నాడు, నేనేం చేయాలంటే అక్కడ అర్థం ఏంటంటే విధేయత, అనక లోబడుట. నేను ఏమి చేయాలా ప్రభువా? ఇంతకాలం మనము కూడా
మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. వాక్యం తెలుసు, సంఘక్రమం తెలుసు, అన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా శత్రువుడు చివరి దినాల్లో కదా, శత్రువు చివరి దినాల్లో చదవండి ఆ మాట. ఏస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 30 వచ్చిన ఒకసారి చదవండి, మళ్ళీ జ్ఞాపకం వస్తుంది మీకు. 33వ అధ్యాయం 30 అధ్యాయం కదమ్మా, ఒక మాట. ఏస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 30 వచ్చినమేమ్మా. 33వ అధ్యాయం 30 వచ్చిన. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయము లాభోపేక్షంగా ఉన్నది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, విధేయత గురించి మనం చూస్తున్నప్పుడు, విధేయత అనేది మనం దేవునింటికి వస్తున్నాం, రక్షించబడిన వారమే, బలలో చేవేసేవారమే, వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా? మనం ఏం మాట్లాడుతున్నాం, జనులు ఏమంటున్నారు ఇక్కడ కదా. అంటే ఇప్పుడు నిలబడే వ్యక్తిని మోసం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను నిలబడి వాక్యం చెప్తున్నాను, నేనే కాదు ఇక్కడ ఎవరైనా నిలబడి వాక్యం చెప్తున్నారు అనుకో, ఏం చేస్తున్నాడు దేవుని? ఏమ్మా కారు ఏం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని? ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాం మనము? మోసపరుస్తున్నాం. ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తిని గురించి తప్పుపడ్డానికి వస్తున్నారు వాళ్ళంతా. చూద్దాంలే, ఆయనేం పెద్ద కరెక్ట్ ఉంటాడా, వీళ్ళేం కరెక్ట్ ఉంటారా, వాళ్ళట్లా, వాళ్ళ కొడుకు అట్లా, వాళ్ళ కూతురు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళ భార్య ఇట్లా, ఇవన్నీ తప్పులు పట్టుకుంటూ వచ్చి కూర్చుండేది. ఒక్కో అన్న వాక్యం చెప్పినాడు తెలుసా? అవునక్క వాళ్ళు చెప్పినాడక్క అని ఎవరంటే, ఏం చెప్పినాడు వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేదు, ఏందని కొట్టిమి. అర్థమైందా? బోధలు అర్థమైనాయా? ఎవరు ఎట్లుంటే ఏది? అందుకనే చచ్చిపోయిన కుక్కని చూపించి ఒక వ్యక్తి అన్నాడంట, దీంట్లో మంచిది ఏది అని కనిపెడతావా అన్నాడంట. చచ్చిపోయిన కుక్కని చూపించినంట. ఏ కుక్కని? దీంట్లో మంచిది ఏదని నీకుందా? పౌలు అంటాడు, నా యందు మంచిది ఏదియు నివసింపకుండా నేను ఎరుగుదును. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే దీంట్లో మంచిది ఎందుకు చెప్పా, కుళ్ళిపోయి వాసన పడుతుంది అంటే, మంచిది ఒకటి ఉంది అన్నాడంట పక్కనైనా. ఏంది చెప్పడం? కుక్క పళ్ళు ఎట్లున్నాయి, తెల్లగా ఉన్నాయంట. కుక్క పళ్ళు ఎట్లున్నాయి, చచ్చిపోయినా కానీ ఇట్లా పెట్టుకుని అట్లే తెల్లగా, ఎంత ఉండే తెల్లగా, మంచిగా ఉండే లేదా? శరీరం అంతా దుర్వాసన ఉండొచ్చు, పళ్ళు ఎట్లున్నాయి అంటే మనము తప్పు పట్టేది కాదు ఇక్కడ. తప్పు పట్టేకి వచ్చిన వాళ్ళంగా ఉండొచ్చు. నువ్వు తప్పు పడతా నువ్వే నష్టపోతావు అని గుర్తుపెట్టుకో. అంతేనా? తప్పు పడతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇట్లా అనుకుంటా నువ్వు వర్ధిల్లు లేదు, సేవ వర్ధిల్లు లేదు, నీ కుటుంబం వర్ధిల్లు లేదు. నీకు ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, పొలాలు ఉండవచ్చు, దినం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు. ఏమో బయట ఉండే అక్కగారు, అర్థమైందా? మా దగ్గర ఏం బ్యాలెన్స్ లేవు అనుకుంటా. నాకు తెలుసు మీ ఇంట్లో అందరూ బ్యాంక్ బ్యాలెన్స్ దండుకుండే నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకవేళ అన్నీ ఉన్నా కూడా దేవుని వాక్య ప్రకారం నువ్వు కానీ నేను కానీ జీవించకపోతే, నడుచుకోకపోతే, అందుకనే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? వారు ఎవరితో మాట్లాడు, మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గర ఇంటి ద్వారములు యందు నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు కానీ అని ఒకరితో చూతం పోదాం రండి, యెహోవా బయలు మాటలు ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎటువంటి ప్రజలు వీళ్ళు? ఎటువంటి కఠినాత్మైన ప్రజలు వీళ్ళు? అందుకని దేవుడు ఆ మాట మళ్ళీ వెంటనే అంటున్నాడు, నా జనులు రాదే విధంగా వారిని ఎద్దకు వచ్చి నా జనులన్నట్టుగా నీ ఎదుడు కూర్చున్నారు. ఇప్పుడు దేవుని జనులా నా జనులా? నిజంగా చెప్పండి, ఎవరు జనులం మనము? దేవుని జనులం కాదు, దేవుని జనులము. కరెక్టనా? ప్రభు నా జనులతో నా మాట వింటారంటాడు కదా. నా ప్రజలు నా మాట వింటారు. ఒకవేళ ఆయన ప్రజలే ఉండి కూడా ఆయన మాట వినకపోతే నష్టపోయారు. ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులను తీసుకొని వచ్చేటప్పుడు ఎట్లా ప్రేమ చూపించాడో తెలుసు కదా మీ అందరికీ. బాగా వాక్యాలు వినింటారు. ఏమ్మా
శాంతమ్మకు ఎందుకు చెప్పాలంటే అమ్మ తెలుగు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలమ్మ, చదువు తక్కువ ఉంది కాబట్టి. మీరందరూ చదువుకున్న మంచి జ్ఞానం ఉన్నారు. అందుకనే కాబట్టి ఇప్పుడు దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు ఎట్లా వాళ్ళు నడిపిస్తూ వచ్చాడో అదంతా మనకు తెలుసు. అంత ప్రేమించినప్పటికీ కూడా, అంత ప్రేమ చూపించినప్పటికీ కూడా నిజంగా వాళ్ళ హృదయాలు దేవుని యందు స్థిరంగా ఉండలేకపోయాయి. అందుకనే ఊరికైనా రాయబడలే. కొరింథీయుల మొదటి పత్రికలు అక్కడ అంటాడు కదా 10వ అధ్యాయంలో, వారు చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండక ఏమైనట అరణ్యములో అయిపోయా. ఎంతమంది పోయినారంట పాలుతేలిన ప్రాంత దేశంలోనికి? అది ఇద్దరు. ఇంకో ఇద్దరు అంటే మీకు తెలుసు. బయలుదేరి ఎంతమంది అంట? గట్టి చెప్పమా, ఎంతమంది? ఏమక్క బయట ఎంతమంది బయలుదేరినారు? బయలుదేరుడు కానానికి ఐగుప్తుల నుండి ఏమక్క ఎంతమంది పోయినారు? 6 లక్షల. మరి శేషం ఎంత జరిగింది ఇప్పుడు? కానీ 10% కూడా పోలే. 10%, 5% కూడా పోలే, 2% కూడా పోలే. అంతా జీరో అయిపోయింది. ఇద్దరే. మరి ఇంత సంఘములో ఇంతమంది ఉన్నాము, పరలోకానికి పోవడానికి గుండె మీద చేసుకొని నేను పోగలుగుతాను చెప్పగలను ఎవరు ఉన్నామా? ధైర్యం ఉందా? ఊరికే కూర్చొని పోయేది అంతా అంటావా? అన్న నీ బోధన చేసుకుని టైం కావస్తుంది, బల్ల ఇస్తే తీసుకొని మేము వెళ్ళిపోతాము, మళ్ళీ ఆదివారం వరకు తండ్రి మళ్ళీ ఎవరో అప్పుడు చూసుకుందాం వాక్యం అనుకుంటారా? ఏం చెప్పండి. కుమార్ ఊరికి నవ్వుకుంటాడు, మంచి పని అంకుల్, నువ్వు చెప్పేది కరెక్ట్, నేను అట్లే పోతాను అంకుల్ అంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుడు మనకు నేర్పించేవాడు, నాకు నేర్పిస్తాడు, నీకు నేర్పిస్తాడు. దేవుని దగ్గర నేను నేర్చుకునే దేవుడు మీకు చెప్పమంటే చెప్తాను. నాకు ఏం తెలియక మీ దగ్గరికి చెప్పలేను. నాకు లోకంలో అంటే పెద్ద మాటలు నాకు రావు. మీరు చూసుకో, లోకంలో ఉన్నాను ఏం మాట్లాడాలి నేను ఎక్కువ, లోక మాటలు తలంపులు ఎక్కువ రావు నాకు. ఏమన్నా నువ్వేం మాట్లాడు ఇట్టుండాలి అట్టుండాలి కొంతమంది అంటారు, కానీ మనకు ఎవరు, కానీ దేవుని విషయంలో మాత్రం ఎక్కువ సిద్ధపడతారు ఏముంటా. ఇది ఒకటి తెలుసు నాకు, బయట విషయాలు మంచికి తక్కువ. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఆ విరవీగుతనం దుష్టత్వం మాని మనం లోపల నాటబడిన వారముగా వాక్యము చేత, వాక్య ప్రకారం వినువారమే మాత్రమే కాక వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే ఇక్కడ నడుచుకోవాలంట, ప్రవర్తించాలంట. ఒకవేళ ప్రవర్తించకపోతే దేవుడు మనతో మాట్లాడము మానివేస్తాడు. ఎప్పుడు మానివేశాడు ఇప్పుడు చెప్పండి ఆ విషయం? ఎప్పుడు మానివేశాడు అక్కడ మనం చెప్తూ వచ్చిన వాక్యం ఇంతవరకు? ఎప్పుడు ఎవరితో మానివేశాడు, ఎప్పుడు మాట్లాడాడు? అది అట్లా అది గుర్తుపెట్టుకోండి. మనకు వారిద్దరు సంబంధాలు కూడా తెలుసు, ఆత్మానుసారం శరీరానుసారంలే అయినప్పుడు కూడా ఎప్పుడైతే శరీరానుసారం నుంచి విడుదల పొందుతూ వచ్చాడో దేవుడు అబ్రహాంతో ఏం చేశాడు? ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడేవాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, దేవుని మాట వింటామో, దేవుని ఉద్దేశం నెరవేరుస్తామో, అప్పుడు దేవుడు మన పక్షమున కార్యం చేస్తాడు. మనకు లేకపోయినా పర్వాలేదు, మనం దేవుని వాక్యం ద్వారా తృప్తిపరచబడతాం, దేవుని వాక్యం ద్వారా ఆదరించబడతాం, దేవుని వాక్యం బలపరచబడతాం. ఒకవేళ అట్లా లేకపోతే కొన్ని పరిస్థితులు వస్తాయి అంటాడు కదా. మొదటి సమయాల గ్రంథము అనుకుంటా మనకు తెలిసిన విషయము 15వ అధ్యాయం ఒక మాట చదవమ్మా. మొదటి వచనం చదవండి. చాలే. కాబట్టి యెహోవా మాట నువ్వు వినుము, అంతవరకే. దేవుని మాట వినాలి. వినని కారణాన్ని బట్టి మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాట మీద అశ్రద్ధ చూపుతూ వచ్చాడో, దేవుని మాట వినకపోతూ వచ్చాడో, ఫిలిప్స్లో శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ దండును చూసి హృదయంలో ఏమైందంట? భయం. ఎంతబట్టి భయం ఉందంటే నిజంగా ఆ భయం తట్టుకోలేక ఇప్పుడు ఎక్కడ పోయినాడంట? కాబట్టి ఇప్పుడు కర్ణపిచ్చాలు విచారించడానికి తను వెళ్ళడానికి ఇష్టపడ్డాడు.
దేవుని దగ్గర జవాబు లేదు. దేవుడు మాట్లాడడం మానివేశాడు. ప్రవక్తలు కూడా మాట్లాడడం మానివేశాడు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆ సమూయేలు ద్వారా ఏదో మేలు పొందాలని పోయాడు. కానీ నీవు ఎందుకు యెహోవా మాట వినక అని సమూయేలు కూడా అంటాడు. నిజంగా రేపటికి నీవు నీ కుమారు నాతో పాటు మీరు కూడా ఉంటారంటూ వచ్చాడు. ఆ మాట విని హృదయంలో భయకంపం నొందిన వాడే తను బలహీనులుగా చేపడుతూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఎటువంటి పౌరుషం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, ఒక కాడి ఎద్దును తునకలు చేసిన వ్యక్తి, దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టి ఎవరికి భయపడుతున్నాడు ఇప్పుడంటే ఫిలిప్స్ దండుకు భయపడుతున్నాడు. హృదయంలో భయకంపం నొందిన వాడిగా ఉంటూ వచ్చాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఇతను రాజుగా ఉండకుండా నేను త్రోసివేశాను. దేవుడిచ్చిన ఆత్మ నుంచి మనం వేరైపోతాం. దేవుని ఆత్మ మన నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకా మనం దూరదర్శనాలు చూడాల్సిందే. దేవుని ఆత్మ మనలో వెళ్ళిపోయిందంటే ఏం చూడాలమ్మా? దూరదర్శనం అంటే తెలుసు కదా తల్లి. ఏంటి అమ్మ దూరదర్శనం అంటే? అది అప్పుడు దూరదర్శనం ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ దగ్గర టీవీ పెట్టుకున్నారు. అంతేనా? ఎక్కడో జరిగేటి దూరదర్శనాలు ఇంకా అన్నీ అవే వస్తాయి. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, దైవిక నిదానం ఉండదు, పరిచర్య చేసేటప్పుడు పరిచర్యకు పోము, దేంట్లో ప్రార్థన రా. ఎందుకంటే దేవుడు అంటే నేను ఎవరితో మాట్లాడుదును, నా బాధ ఎవరితో చెప్పుకుందును. అందుకనే ప్రభు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు రాను ఉద్దేశించిన ఎడలా తిరిగి నువ్వు ఎక్కడ పోవాలంట? నా యొద్దకే రావాలి. నువ్వు తొలగిపోయినావా? ఆత్మలో తొలగిపోయినావా? దేవుని నుండి వేరైపోయావా? లోక సంబంధించి ఒకవేళ రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా కొట్టుమిట్టాడుతున్నావా? అయితే ప్రభు అన్న నా యొద్దకి రా. దేవుని మాట వినకపోతే ఇంకా తీరా మనం దగ్గరలో ఉన్నాం, ఒక అడుగు వేసినాము. ఏమయ్యా ఒక అడుగు? రక్షణ అడుగు వేసినాం. ఎన్ని అడుగులు వేసినామంటే 3 అడుగులు ఉంటాయి మనకు. ఫస్ట్ అడుగు ఎక్కడికి వేసినాము? రక్షణ అడుగు. 2 అడుగు ఎక్కడికి వేసినాము? మందిరంలోకి వేసినాం. 3 అడుగు ఎక్కడికి పోవాలి మనము? మార్కు సువార్త 10వ అధ్యాయం, ఒక మాట చదవండి అర్థమవుతుంది మనకి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త యేసు వారిని చూచి ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆయన దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనందరికి తెలిసిన భాగ్యమే ఇది. కాబట్టి ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం జరిగింది ఇక్కడ చూడండి, 22 వచనం. ఏ మాటకు? ప్రభు చెప్పిన మాటకు. ప్రభు ఏం చెప్పాడు? 21 వచనం. ప్రేమించాడు. ఈ మాట చెప్పినాడు. ఎందుకు ఈ మాట అతనికి అన్నాడు? ప్రభు ముందే ఇవన్నీ చేయలే, మనల్ని కూడా రాండయ్యా మీరు అమ్ముకొని రాండి మనల్ని అనలే అన్నాడు. ఏడనా మీ ఆస్తులు అమ్మి మీరు తీసేసి నా దగ్గర వెంబడించి అన్నాడా? ఎప్పుడైతే ప్రభు రక్షణ మనం తెలుసుకున్నామో, రక్షించబడిన తర్వాత ప్రభువులో మనం వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడి సన్నిలో ఒకటి మనం నేర్చుకుంటాం. మనం ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా, దేవునికి ఏమి ఇవ్వాలా, ఇతరులు ఎట్లా ప్రేమించాలా, సువార్త ఎట్లా చేసుకోవాలా, ఇదంతా ఒకటి మనలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఈయన ఏమి లేదు, డైరెక్ట్ ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చేమంటున్నాడు, పరలోక రాజ్యమునకు వారసుడుగా నేను ఏం చేయాలని అడిగినాడు. వచ్చి డైరెక్ట్గా ఆయన వచ్చి అడిగినాడు 5 వచనాల్లో 17 వచనంలో. కాబట్టి ప్రభు చెప్పినాడు, ఇట్లా నడుచుకో అట్లా నడుచుకో, నువ్వు ఇట్లా అన్ని చిన్నప్పటి నుంచి చేసినాడు అన్నాడు. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుంచి చేసినాడు. అయితే నువ్వు ఒకటి చేయన్నాడు, నువ్వు అమ్మి ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఆ మాటకి ఇప్పుడు ఏమైందిడా? అందుకనే ఆ మాటకు ముఖము అంటే సరైనటువంటి నిత్య జీవం ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి వచ్చాడు. ఈయన నిత్య జీవం ఇచ్చేటువంటి వాడు ఆయనే. నా మాటలు విని వాడు చెప్పున నడుచుకుని వాడు మరణంలోండి మరి నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. కాబట్టి నిత్య జీవం ఇచ్చేవాడు ఈయనే. కాబట్టి ఆయన దగ్గర రాలేక
వచ్చి అడిగిన తర్వాత ఆయన చెప్పిన మాటలకి ఇష్టపడక దేన్ని నమ్ముకున్నాడంట? ధనాన్ని నమ్ముకున్నాడట. ధనాన్ని నమ్ముకున్నవాడు చెడిపోయినాడు, కానీ దేవుని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోయినారా? ఎందుకంటే ఆయన నిత్యజీవం ఇచ్చేవాడంట. అంటే ఇప్పుడు సరైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చాడు, సరైన విధంలో అడుగుతూ వచ్చాడు, ప్రభు నేను వెంబడించాలనుకుంటున్నాడు, తర్వాత నిత్యజీవం కావాలనుకుంటున్నాడు. తర్వాత అన్నీ వచ్చినాక ఒకటి ఎక్కాడు మెట్టిక, రెండో మెట్టికి ఎక్కాడు, మూడో మెట్టిక పరలోకం పోలా. ఇప్పుడు ఏం చేసినాడు? ముఖము ఆ మాటకు అంట. ఏ మాట? ప్రభు చెప్పిన మాట ఇది. ఏ మాట ఉంది ఇక్కడ? ఆ మాటకు అన్నాడు. అంటే ప్రభు మాట్లాడినాడు అక్కడ. ప్రభు మాటలు ముఖ్యమా, లేకపోతే ధనం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మన ఎదురుగానే చూస్తున్నాం, చాలామంది గొప్ప గొప్ప ధనవంతులు చూస్తున్నాం కదా. మరి రతన్ టాటా అయితేనేమి, ఇంకా రకరకాల ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు అంతా ఇప్పుడు ముసుగులు అయిపోయి బెండ్ అయిపోయినారు, ఇట్లా పోతున్నారు. చూసినారా? ఇంకెంతకాలం ఉంటారు చెప్పండి వాళ్ళు? ఏదైనా జరిగితే వాళ్ళు కొడుకులు వాళ్ళు చేసుకుంటారు. ధనం మాత్రం పరలోకం తీసుకుపోతుంది కదా. తీసుకుపోతుందా? మనిషి ముసులుడతాడు కానీ ధనం ముసులుది కాదు. ఎప్పుడు మనకు వయసు పెరిగిపోతుంది, మన ముసులు ఏమవుతున్నాం, ధనం మాత్రము అది పిల్లలు లేపుకుంటూనే వస్తుంటుంది. అది లేకపోతే పిల్లలు పెట్టి మీకు తెలిసి ఆ విషయాలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అంటే విషయం ఏంటంటే దేవుని మాట మనం విన్నప్పుడు, అందుకనే మనం దేవుని మాట విని వాటి చొప్పున ఎప్పుడైతే మనం నడుచుకుంటామో నిత్య జీవం పొందుతాం. ఆయన మాట ప్రకారము మనము నడుచుకుంటామో అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ఆయన మాట ప్రకారం విధేయత ఎప్పుడైతే చూపుతామో మన కుటుంబం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం విధేయత చూపి ప్రత్యేకంగా ఉంటామో కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ లేకపోతే సౌలు ఏమైనాడు? లోతు ఏమైనాడు? ఈ ధనవంతుడు ఏమైనాడు? ఇక్కడ సాదృశ్యం ఎన్నో విషయాలు ఉన్నాయి, అక్కడ చెప్పుకునే విషయాలు ఉన్నాయి. అయితే దేవుని మాట మనం వినాలి. దేవుడు ఏదైతే చేద్దంటాడో అది మనము చేస్తాం. దేవుడు ఏదైతే చేయొద్దంటాడో మనం దాన్ని చేస్తాం. ఏదైతే చేయమంటాడో దాన్ని చేయం. ఇది మానవునటువంటి నైజం. శత్రుడు మనిషిని, ఒక వ్యక్తిని ఈడ్చుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. రా, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు రా, ఎప్పుడైపోతుంది మందిరము, ఇంతసేపా అయిపోయిన వెంటనే నేను నీతో స్నేహం కలిగి ఉన్నాను అనుకుంటున్నాను, నువ్వు రా రా రా. బయట ప్రపంచం అంతా భయంకరం కదా. నిన్న ఒకటి ఏదో వాట్సాప్ పెట్టినారు, అందరికి వార్తలు కూడా వచ్చి ఉంటుంది. బెంగళూరులో ఒకడు ఏం చేశాడు, ఒక అమ్మాయిని కత్తి తీసుకొని చూడు, ఇలా తెలుసు చూడు, మీకు తెలీదు. ఎందుకు చంపాడంటే వాడు ప్రేమించిన అమ్మాయిని ఈ అమ్మాయి ఆటంకపరిచింది, వద్దు అట్లా ఇట్లా మంచి మాటలు చెప్పిందని చెప్పి నేను ప్రేమించే అమ్మాయిని నువ్వు వేరు చేస్తావని చెప్పి కసి తట్టుకోలేక చంపేసేసినాడు. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా నీతి మాటలు చెప్తే కూడా మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు మంచి మాటలు చెప్తే ఏం చేస్తారమ్మా? ఏం చెప్తారు? ఇప్పుడు నేను కూడా మీకు వాక్యం ఎంత బోధించాను, చెప్పినా అనుకుంటారు. మళ్ళీ మనకి ఎట్లా మాటలు కావాలో మనకు తెలుసు. ఇంకా అందుకనే మనము ఇది ఉండకూడదు, ఇది తొలగించుకో. ఎప్పుడైతే అది తొలగించుకుంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే యెహోషువతో కూడా అదే అంటాడు, శపితమైంది ఏది కూడా మీరు ముట్టకూడదు అన్నాడు. ఎవరి ఆజ్ఞ అది? దేవుడి ఆజ్ఞ, దేవుని మాట సత్యం. అది శపితమైనది ఏది కూడా మీరు ముట్టారు, గుడాలను దాచుకున్నాడు, ఎరగనట్టుగా ఉన్నాడు. దేవుని శిక్ష వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు హాయి ఎదుట నిలవలేకపోయారు, 36 మంది హతులైపోయారు. యెహోషువ తన ముఖము నేల వాంచుకొని కన్నీళ్ళుగా చేడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడు, నీ వేళ ముఖము నేల వాంచుకో, మోపుకున్నావు లేయి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? పాపం చేశారు. అపజయం కలగడానికి కారణం ఏం కారణం? ఇశ్రాయేలు పాపం చేశారు. చేసింది ఒకడైనా ఎవరికి వచ్చింది నింద? ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందనుకో, సంఘస్థులు చర్చిలు అంటాపా, ఎక్కడంట ఏమొచ్చింది చర్చిలో, వాళ్ళు అట్లంట అంటారు. వాళ్ళు అంటారు, ఆ వ్యక్తి అన్నారు,
వాళ్ళు అట్లంట, వీళ్ళు ఇట్లంట. అర్థమవుతుందక్క? మనం దైవికంగా ఉండాలి. ఎంతవరకు ఉండాలి చెప్పండి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడేవాడు, దేవుడు మనం సరిచేసేవాడు. వాక్య ప్రకారం నడుచుకోవాలని, వాక్యం వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారం మనం ప్రవర్తించేవారమే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో ఏదైనా దాచుకున్నామా, దేవునికి ఇష్టం లేని మనలో పనిచేస్తూ ఉందా? మళ్ళీ ఆరాధించడం లేదు, చక్కగా ఆరాధించడం లేదనిలే. ఆరాధన చేయొచ్చు, పెదవులతో ఆరాధన చేయొచ్చు, తెలివితో ఆరాధన చేయొచ్చు, జ్ఞానంతో ఆరాధన చేయొచ్చు. ఒకవేళ రెఫరెన్స్ ఇవ్వడానికి మర్చిపోతే అది కూడా తీసుకొని ప్రభా ఇదని చెప్పి ముందర పెట్టి ఆరాధన చేయొచ్చు. కొంతమంది మాకు తెలియకపోతే సిస్టర్ మంచి రెఫరెన్స్ పెట్టి ఆరాధన చేసి మనం అనుకుంటాం. అది ఏం ఆరాధన? జ్ఞానంతో కూడిన. సరే, నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ప్రభుని నిజంగా ప్రేమిస్తామో, అప్పుడు మనం వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం ఇష్టపడతాం. ఉండేది ఒకవేళ పెద్ద గుంపుగా ఉండవచ్చు, అందరం బాగానే కనబడవచ్చు. అయితే ఇందులో దేవుని ఏర్పాట్లో ఎవరున్నారో దేవుని మాత్రమే తెలుసు. నీ మనసుకు నీకే తెలుసు. మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. నీ హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడే, నా హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడే. అందరి హృదయాలు ఎరిగిన వాడు ఎవరంట? దేవుడే కదా. అంటాడు కదా, ఆ మాట ఎక్కడ రాయబడింది? యోహాను వార్త అందరి, అది కరెక్ట్ అమ్మా. మరి రెండవ దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. రెండవ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయము 31 వచనం. 31 అందరూ చదువుదాం. 31 వచనం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములు ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తన తగినట్లుగా ప్రతిఫలమును దయచేదువుగాక. నీ ఒక్కడివే మానవ హృదయములు ఎరిగిన వాడవు కదా. అది ఇక్కడ మనం ఏం చూస్తున్నాం కదా? నీ మార్గములలో నడుచున్నట్లు వారి వారి హృదయములను ఎరిగి ఉన్నా. అంటే మనం నడుస్తుండేదంతా, మనం ఎక్కడ ఉండేదంతా, ఈ కూర్చుని ఎట్లున్నా మనందరి హృదయాలన్నీ ఆయన ఎరిగిన వాడుగా. అందుకని స్పష్టంగా రాయబడింది. కాబట్టి వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలం దయచేయు దేవా, చేయుదుగా. నీ ఒక్కడివే మానవ హృదయములను. అక్కడ వేరే మాట, యేసు అందరి హృదయాలు ఎరిగింది, అది వేరు. ఇక్కడ మాట ఇది వేరు. కాబట్టి విషయం ఏంటంటే, మనం నడిచే మార్గంలో మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఆయన మాట వింటున్నామా లేదా, ఆయన లోబడుతున్నామా లేదా, కాబట్టి మనం గమనించాలి. మధ్యాహ్న కాల సమయంలో విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మనం విన్నవారం కాక వాక్య ప్రకారం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రవర్తించాలంటే మనం ఇప్పుడు ఎట్లుండాలి చెప్పండి? పై వచనంలో రాయబడిన ప్రకారం దుష్టత్వము, చదవమాట 21 చదువు. అందుచేత సమస్త కల్మషమును విరిపుగిన దుష్టత్వమును మాని ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్విక అంటే వాక్యం మనలో ఉంది అంటే, వాక్యం మనలో ఉందంటే శత్రుడు ఏం చేయలేడు. వస్తున్నటువంటి పరిస్థితులంతా మనం ఎదుర్కొంటాం, వారితో మాట్లాడగలుగుతాం, జయించగలుగుతాం. అయితే సాత్వికంతో వాక్యము అంగీకరించక ఒకవేళ మనము జీవిస్తే మనలో ఉండేటంత ఏంటంటే అక్కడ దుష్టత్వము కదా, విర్రవీగుతనము, రకరకాల కల్మషము, ఇంకా అన్నీ వస్తాయి. ఒక్కసారి తప్పు చేసినామంటే తప్పు చేస్తూనే ఉంటాం, భయం పోతుంది. ఏం పోతుంది? దావీదు ఒక్కసారి ఏం చేశాడు? చేసిన పాపాన్ని బట్టి తన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి తను ఏం చేశాడు ఇప్పుడు కదా? ఉరియాని చంపడానికి ప్రయత్నం చేశాడు. దానికి ముందు ఉరియాకు దాసుడైన ఒక రాజు ఏంటి దాసుడు కావడం ఏంటి? ఒక రాజు ఉండి ఆయనకు భోజన పానాలు పంపడం ఏంటి? ఒక దాసుడు ఒక రాజేవుడి అతన్ని బతిమాలడం ఏంటి? ఒక రాజేవుడి లాస్ట్కి అతని యుద్ధంలోనికి చంపడానికి ప్రయత్నించడం ఏంటి? తన పాపాన్ని తన కప్పుపుచ్చుకోవడానికి ఏదేదో చేసినాడు. కానీ
ఆ పాపం అనేది దేవుడు ఒక దినాన్ని వెల్లడిపరిచాడు నాతాను ప్రవక్త ద్వారా కదా. ఆ పాపం చేసింది ఎవరు? నీవే అన్నాడు. గుండెలు ఇదైపోయినాయి దావీదుకు. అంటే ఎందుకు ఏమాట అంటే ఒక ప్రవక్త ఒక రాజును అంటూ సామాన్య రాజు కాదు, మళ్ళీ ఆయన అల్టాడబ్బ రాజు కాదు, ఆయన ఎటువంటి రాజు అంటే ఆయన యుద్ధ వీరుడు, పరాక్రమశాలి, సింహం గుండెతో సాత భయపడేటువంటి ప్రజలు ఆయన చూసి. అటువంటి రాజు ఎదుట ప్రవక్త ఏమన్నాడు? ఆ మనుషుడు వెంటనే లోబడినాడు, వెంటనే పశ్చాత్తాపడినాడు. అంటే దేని వాక్యము మన దగ్గరికి ఎప్పుడైతే చిన్నపిల్లడు కానీ ఒకసారి కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా మాట్లాడతారు. మన వయసులో పెద్ద వాళ్ళండి ఆ పని అంకుల్ విజయ్ తప్పు అంకుల్ అన్నారు అనుకో, అవు కదా అని మనం ఏం చేయాలి దాన్ని? చిన్నోడు నువ్వేంద్ర నాకు చెప్పేది అంటే ఏమకరుతక్క కదా. పేతురు నుంచి పౌలు అన్నాడు, ఏంది నువ్వు ఇట్లా చేసింది అంటే విషయం ఏంటంటే కొన్ని విషయాలు నీవు నేను నేర్చుకునేటివి ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే సాత్వికమైన మనసు కలిగి వాక్యం అంగీకరిస్తామో సంఘాన్ని లోబడతాం, వాక్యక్రమాన్ని లోబడతాం, వాక్య ప్రకారం నడుచుకుంటాం, వాక్య ప్రకారం మనము ఇతరులకు సాక్షిగా ఉంటాం, మాదిరిగా ఉంటాం. లేకపోతే నీ దారి నీదే, కనపడినప్పుడు మాత్రం ఫ్రేజ్లాడు. ఏమక్క రానక్క ఉందే రానక్క నిన్న వచ్చి దిగుతాను ఎవరు యెరూషలేము వీధిలో ఎవరు కనపడతారని దేవుడు చూస్తే ఒక్కరు కనపడలేదంట. బండసలు నిలబడి ఒకరు ఉంటుంటే నేను అనుకున్నా ఇక్కడ కూడా ఎవరు కనపడలే. రానే కోడి పెళ్ళు చూపించుకుంటుంది. నేను అనుకున్నా కోడి పెళ్ళు చూపించి ఎక్కడ కనపడింది అనుకున్నా మనసులో. అంటే మీకు అర్థమే చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఒక్కరు కనపడలేకపోతున్నారు. కనపడడం మాత్రం ఏదో చెప్పుకొని సరి చేసుకొని పోతున్నాం, కానీ మనం ఆత్మీయంగా ఉండలేకపోతున్నాం. దేవుని మాట విని ఆయన సంఘానికి క్షేమం మనం కలిగించామంటే దేవుడిని కుటుంబానికి క్షేమం కలిగేస్తాడు. వారి క్షేమమే మీ క్షేమమునకు ఆధారం అవుతుంది. వాక్య ప్రకారం నడుచుకోక ఏదో వాక్యం విని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు బాగు చేయడు, సహాయము చేయడు. మనం దేవుని దగ్గర ఎంతో బతిమలాడాలి, ఎంతో గోజాడాలి. ఇక్కడ ఎంతో బతిమలాడి గోజాడి అన్నీ చేసుకుంటే కానీ దేవుడు వాటి నుంచి మనకు విడుదల చేసి మనకు సాయం చేయడు. దావీదు దాని నుంచి సరిచేయడానికి ఊరికైనా సరిచేయబడలే, తన కుటుంబం నష్టపోయింది. ఆ నష్టాన్ని కూడా ప్రభుకు అప్పగించుకున్నాడు. కుమారులు వాళ్ళే చంపుకునే పరిస్థితులు, దావీదు కూడా పరిగెత్తాలని పరిస్థితులు. ఎక్కడి నుండి వచ్చింది దావీదు? అరణ్యములో గొర్రెలు కాస్తున్న దావీదు మళ్ళీ తను చేసిన పాపాన్ని బట్టి ఎక్కడి తరం పడినాడు? ఇప్పుడు మళ్ళీ అరణ్యము కొండలలో దాక్కుండే పరిస్థితులు వచ్చినాయి. దేవుడు మన పరిస్థితి కూడా ఎక్కడి నుండి వచ్చాం? మనము ఏం లేనప్పుడు, అపవిత్రులమై పాపంతో ఉన్నప్పుడు, చీకట్లు ఉన్నప్పుడు, నిజంగా అటువంటి మనల్ని విడిపిందాని కొరకై దేవుడు గౌరీ నిలబడ్డ శ్రమ పొంది తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. అయితే రక్షించబడిన తర్వాత మనం అన్ని హోదాలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత నీవు నేను వాక్య ప్రకారం నడుచుకోకపోతే మళ్ళీ ఎక్కడున్నా అక్కడ తీసుకుపోతాడు దేవుడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కడ ఉన్నామో మళ్ళీ అక్కడికి. ఒకవేళ నన్నేం పర్వాలేదని అట్లే కఠినంగా ఉన్నా కానీ ఒక దినాన్ని వేరే రకంగా అది నిందలు అవమానాలకి వెళ్ళిపోతాయి. అందుకనే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అందుకనే మనం భయభక్తులు గల వారమే ఆయన ప్రీతికరమైన సేవ చేయాలి. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. గుర్తుపెట్టుకొని తీర్మానం కలిగి ఉందాం. ఇది ఆషామాషి జీవితం కాదు. ప్రభువా, నేను వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నాను, శరీర బలహీనతను బట్టి ప్రభు కొంత నష్టపోతున్నాను, ఇతరులు కూడా నష్టపరిచాను, నన్ను బట్టి సంఘము కూడా నష్టపోతూ ఉంది. సంఘములో క్షేమం లేదు, సంఘములో ప్రార్థించేవారు లేరు, సంఘములో తలాంతుల వారు లేరు, సంఘములో పరిచారకులు లేరు, సంఘములో వాక్యం నడిపించేటివారు లేరు, సంఘములో వాక్యం బోధించేవారు లేరు. ఇవన్నీ కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు అడగాలి, నిన్ను దేవుడు ఇందుకే పెట్టాడు ఇక్కడ, మానే అన్నీ ప్రభు దగ్గర కూర్చో. నిన్ను బట్టి కసాపురం గ్రామం కదిలించబడాలి. కొంతమందైనా నీవు బ్రతికున్న దినాలు రక్షించుకోవాలి. నీ ప్రార్థనే. నేను చివరిలో ఆ మాట చెప్పి ముగిస్తా. జార్జ్ ముల్లర్ గారిని గురించి ఒక విశ్వాసి విధురాలు ప్రార్థన చేస్తూ వచ్చిందంట. విధురాలు, ఆ దేశము ఎంతో కరువు ప్రాంతం, వాక్యం లేదు, ఏమి లేదు. వాళ్ళు ప్రభుని గురించి తెలుసుకున్న ముసలేమ్మ
ఆమె జీవితం కొన్ని ఏళ్ళ తరబడి ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఒకానొక సమయంలో ప్రభా జార్జి ముల్లర్ గారు ఈ గ్రామానికి వచ్చి వాక్యం చెప్పాలా ప్రభా, ఈ ప్రజలు రక్షించబడాలా, ఈ ప్రజలు నీ వెలుగుతో నింపబడాలా, ఈ ప్రజలందరూ రక్షించబడి మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దైవజనుడు ఆ గ్రామానికి వచ్చినాడు. ఓ రాత్రి మీటింగ్ పెట్టినారు అందరూ కలిసి. ఆ మీటింగ్లో యేసుప్రభు గురించి చెప్పిన తర్వాత మీలో రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో వారందరూ చేతులు పైకి ఎత్తండి అంటే 500 మంది ఎత్తినారంట చేతుల పైకి. ఆయనకు అనుమానం వచ్చింది. ఆయనకు చాలా సిన్సియర్గా ఉంటారు దైవజనుడు. చేతులు దించండి అని చెప్పి యేసుప్రభు వారు నా పాపాల కొరకు చనిపోయి రక్తం గార్చి మూడో తిరిగి లేచాడని విశ్వాసం ఉంచులో చేయి ఎత్తండి అంటే మళ్ళీ 500 మంది ఎత్తారంట. మళ్ళీ ఆయనకు వీళ్ళకి తెలిదేమో అర్థం కాలేదని చెప్పి మళ్ళీ చేతి దింపి మీరు లేచి నిలబడండి, ఎంతమంది అయితే యేసుప్రభు నమ్ముకున్నారు ఆయన నిజంగా నా రక్షకుడు అని తీర్మానం చేసుకుని లేచి నిలబడి 500 లేచినవంట. అప్పుడు ఒక ఆయన అన్నాడంట, బాబు నీ గురించి ఒక విధవరాలు ప్రార్థన చేస్తుంది, కొన్నేళ్ళ నుంచి చేస్తూ ఉంది, నువ్వు ఈ గ్రామానికి వచ్చి వాక్యం చెప్పాలని ఆమె ఎంతో ఆసక్తితో ఉంది అంటే, ఇది ఆమె ఎక్కడ ఉంది అంటే, లేదు బాబు ఇక్కడ ఆమె ఇంటికాడ ఉన్నట్టుంది, ఆమె చాలా వృద్ధాపులు ఉందంటే వెళ్దాం పా అమ్మ ఇంటికాడ కనిపోతే చిన్న గుడిసెలో ఆ తడిక వాకిలి లోపల పోయి ఆ తలుపు తడికట్ట తీస్తే ఆ ముసలమ్మ చిన్న చాప చిన్నది పాతది చాప వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. పేదరాలు పిలిచాడు, అమ్మ వందనాలు అన్నంట. వందనాలు బాబు, మీరెవరు బాబు అనిందంట. నేను జార్జి ముల్లర్ అన్నాడు. జార్జి ముల్లరా? అవునమ్మా, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, నువ్వు రాకోకుండా ఇక్కడ చేసే ప్రార్థన, ఆ ప్రార్థన బట్టి 500 మంది ఈ దినాన రక్షించబడ్డారమ్మా. వాళ్ళందరినీ తీర్మానం చేయించి నీ పేరు మీద పరలోకములో రిజర్వ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినానన్నట. ఎంతమందిని? ఒక్కటే ఇన్నేళ్ళు ప్రార్థన. ఎంతమంది? ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు నువ్వు కోట్లు ఉన్నాయి మా బ్యాంకులు అంటే కోట్లు ఏం తీసుకో, నల్ల కోట్లు తెల్ల కోట్లు. అర్థమైంది? ఎప్పుడు మనం ఏం చేయాలా? నీ వృత్తి ఏంటి? నీ వృత్తి ఏంటి? దేవుడు ఏదో ఉద్యోగం ఇచ్చిండు, ఏదో పని ఇచ్చిండు, ఏదో నీ వృత్తి, నా వృత్తి ఏంటి? దేవుడు నన్ను సేవ పిలిచినాడు, నేను చేయవలసిన పని ఏంటి? అందుకని మన దాంట్లో ఎక్కువ ప్రార్థన చేసుకుంటుంటారు, ఫోన్ క్రమశం ప్రార్థన చేసుకుంటుంటారు. మేము లేకపోయినా మాకు తెలియకుండా వాళ్ళు అంతా కలుపుకొని చేసుకుంటారు. సిస్టర్స్ ప్రార్థన కూడా ఒక ఇంట్లో బుధవారం ఎందుకు పెడతాము? ఎందుకు పల్లెలు దేని వాక్యం వాళ్ళతో వినిపించి ప్రార్థన చేస్తుంటాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడైతే మనము బాధ్యత, ఇది నా బాధ్యత, మా దగ్గర మా రానేమ్మ మీకు తెలిసి ఉంటారు, అందరు ఫోన్లు కలుపుతుంది ఆమె అంటే ఎటువంటి ఆసక్తి వీళ్ళకి కలుపుతూ అందరు సిస్టర్స్తో వెళ్ళి ప్రార్థనలో ఉంటారు. కొంతమంది మీకు కూడా తెలిసి ఉంటుంది ఆమె, మీకు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి, చేసుకుంటూ ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే, నా బాధ్యత ఏంటి? నా కొరకు నేను బ్రతకడానికి భూమి మీదకి రాలే, తెలియనప్పుడు నా కొరకు నేను బ్రతకడానికి వచ్చాను, నా ఇష్టాన్ని జీవించాను. తెలుసుకున్న తర్వాత బ్రతుకుట క్రీస్తే అంటే అది వాక్యం ఉండేది. పౌలుకి సరిపోతుంది, మనకు సరిపోవడం లేదు. నేను కూడా అది గమనించాను. పౌలుకైతే సరిపోతుంది, బ్రతుకుట క్రీస్తు. అయితే ఇక్కడ మనము ప్రభు నన్ను రక్షించుకున్నాక సంఘములో ఉంచావు, నేనేం చేయాలి, ఎట్లా చేయాలి? నేను కూడా దీన్ని ఎక్కువ ప్రార్థన చేసుకుంటా. నేను ప్రభా ప్రారంభంలో ఆరాధన చేయలేకపోతున్నా, ప్రారంభంలో చేసే ఆరాధన చేయలేకపోతున్నాను ప్రభా. ప్రారంభంలో ఎటువంటి ఆరాధన? శత్రుడు పారిపోయేటువంటి విధానంలో. అంతేకాకుండా ప్రారంభంలో ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను, ప్రారంభంలో కృపావరణ కలిగి ఉండలేకపోతున్నాను, ప్రారంభంలో ప్రేమను కలిగి ఉండలేకపోతున్నాను. ఎక్కువ నేను ప్రార్థన చేసుకునేది ఇదే. ఎందుకు చెప్తున్నానంటే, మనం అట్లా చేసుకోవాలి. ప్రారంభంలో ఎంతో ఉద్యమంతో ప్రార్థన, పాటలు పాడేవాళ్ళం, తప్పట్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు తప్పట్లు పోయినాయి, పాటలు పోయినాయి, ఆరాధన వర్తమానం అయిపోతానే బైబుల్లో నిలబెట్టేసి అంతా బయటికి పోయేది, అంతా మనం బయటికి పోయేది. ఏమంకులు మా ఇండ్లు మా ఇష్టం, నువ్వు వచ్చి మాకేం చెప్పేది అంటే మీ ఇష్టం, నేను ఏం చేయలేను. తీర్మానం కలిగి ఉండాలి. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఎవరు నీ కొరకు రక్తం కార్చారు? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారు? ఎవరు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఆ నిత్యరాజ్యం కొరకే దేవుడు సిద్ధపరిచాడు? ఆయన కొరకు తీర్మానం కలిగి ఉండాలా. ప్రభువా నన్ను ఈ స్థానంలో ఉంచావు, నాకేమీ అవసరం లే, నాకు ఏది అవసరం లే, నువ్వు నాకుంటే చాలు ప్రభువా. నువ్వు నీ పని నువ్వు చేసుకో, సమయానికి వచ్చి ప్రార్థన చేయి. లేదా ప్రార్థన చేసేవాడిని నువ్వు ఏర్పాటు చేసుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేయి. అక్కర్లు ఎన్నో ఉండేవి, సమస్యలు ఎప్పుడు చూడదు. పెద్ద పెద్ద సేవకుడు అబద్ధాలు చెప్తున్నారు, మీకు వెళ్ళా.
ప్రారంభం బక్షింగ్ గారి పేర్లు పెట్టుకున్న బక్షింగ్ గారి పేరు పోయింది. ఇప్పుడు వాళ్ళ వైపు చూడొద్దు. నువ్వు నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు కాపాడుకో. వారి వైపు వీరి వైపు చూడొద్దు. దైవికంగా మనకి ఏమి లేకపోయినా పర్వాలే, మనకి ఎవరు అవసరం? మనకు ప్రభు అవసరం. వాక్యంలో భద్రపరచబడదాం, వాక్యపర నడుచుకొని సాయం చే ప్రభువా. సాత్విక మనసు వాక్యం అంగీకరిస్తాం, వాక్యపర జీవించిన తీర్మానం కలిగి ఉందాం. సంఘం దేవుని సంఘం, ప్రజలు దేవుని ప్రజలు, జీవం గల దేవుని సంఘంలో ప్రభు మేము ఎట్లా ప్రవర్తించాలి ప్రభువా మాకు నేర్పించావు. నేర్పించింగా నడుచుకున్న సాయం చేయి. వాక్యం వినువారం మాత్రమే కాక వాక్య ప్రకారం నడుచుకున్న సాయం చేయి. అట్లా లేకపోతే ఎంత నష్టపోతాం. నేను మా అన్న కుమారులు పెళ్లి జరిగితే అది ఆదివారమే పెట్టుకుంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు. ఎందుకంటే మంచి దినమంట వాళ్ళకి. ఏ దినమంట? నేను ఆ పెళ్ళిళ్ళకే పొద్దు పోలే. ఇట్లా ఆదివారం ప్రోగ్రామ్ అంటే ఎక్కడికి పోను. ఎందుకు తెలుసా? నా ప్రభుని నేనేం చేయాలా? ఘనపరచాలి. నా ద్వారా నా ప్రభు మహింపరచబడాలి. ఏదైనా ఉద్యోగం ఉంటే అట్లా పోయినా పర్వాలేదు. అది ఈ లోకంలో ఉండే అధికారులు ముసుగులని పై అధికారులకు ఏం చేయాలంటే మనము లోబడి ఉండాలి కదా, తప్పదు. ఏమి లేకుండా అటు ఇటు పోవడం దేవుని ప్రేమించడం కాదు. అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రార్థన ఆరాధన చేసేది కాదు. ఇది ఈ హెచ్చరిక తీసుకుందాం. ఎటువంటి పని బంధువులు కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ కార్యక్రమం పెడితే ఆదివారం పూట వెళ్ళొద్దు. ఆదివారం ఆరాధన చేసి సంపూర్ణంగా దేవుని ఘనపరచు. దేవుని వాక్యం నువ్వు బలాలు చేపే తీర్మానం చేసుకో, సరి చేయబడు, తిరిగి సంతోషం ఉండు. ఒకవేళ సాయంత్రం పోకరం పెడితే పిలిస్తే అది కూడా వాళ్ళు పాలివాడు కావద్దు. ఏదైనా ఆచార భక్తుల్లో ఉంటారు కొంతమంది. లేరా అట్లా వాళ్ళు? రఘువేలు లేరా? కుమార్ ఉండరు, దండిగుండరు. ఎందుకు లేరు? క్రైస్తవులే కానీ అన్ని ఆకొక్కలు పెట్టేవాళ్ళు దండిగుండరు. తల్లి వాడికి జ్ఞాపం చేసుకొని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దండి, పరీక్షించుకుందాం. ప్రభు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడు? ప్రభు దేని ద్వారా సంధిస్తూ వచ్చాడు? ఒకసారి మనం తీర్మానం చేయాలి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు. నా బలహీనతలు నువ్వు చూసేది కాదు, నీ బలి నేను చూసేది కాదు. దేవుడు నాకు చూపించింది దేని వాక్యం. నువ్వు వెళ్ళమన్నాడు, బోధించమన్నాడు, బోధిస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడింది, ఆ వాక్యం విని ఒకవేళ నీ హృదయంలో ఉంచుకొని నువ్వు తీర్మానం కలిగి ఉంటే నువ్వు క్షేమం పొందుతావు. తీర్మానం లేకుండా హృదయాన్ని కఠినపరుచుకొని వాక్యం తురేసివేసి నువ్వు వాటి కొరకు వీటి కొరకు నువ్వు జీవిస్తుంటే, ఒక్క ఆత్మను కూడా సంపాదించకపోతే, ఒక్క ఆత్మను ప్రభువు నిలబెట్టకపోతే దానివల్ల ప్రభు నేను లెక్క అడుగుతాడు. దానికి ప్రతిఫలము ఏడుపు, పండ్లు కొరుకుట, చీకటి గది. గుర్తుపెట్టుకో. ఒకవేళ అగ్నిని తప్పించబడి ఉండొచ్చు. వాళ్ళ కాలు చేతులు కట్టివేసి ఎక్కడేమన్నాడు? చీకటి గదిలో. కాలు చేతులు కట్టిబడి చీకటి గదిలో వేసినప్పుడు అక్కడ ఏడుపు, పండ్లు కొరకడం ఉంటుంది. జీవితం కట్టకే చీకటిలో పండ్లు కొరుకుతుండాల్సిందే. పరిశుద్ధుల స్వాస్థ్యంతో నువ్వు సంతోషించే అనుభవం ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండలేము. కొన్నిసార్లు దేవుడు మనకు ఆయన తండ్రి ఉన్నప్పుడు, మనం ఆయన పిల్లలమే ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో సంతోషించే ఉండలేము మనం దేవుని రాజ్యంలో. అది పోగొట్టుకోవడానికి శత్రుడు వివిధ రకాలుగా నీలో నాలో పనిచేయడానికి ఆటంకం. తీర్మానం చేసుకో. నీకున్న శరీర సంబంధం విడిచిపెట్టు. నీకున్న శరీరాశ లోకాశలు మర్చిపో. దుష్టత్వం విరివిగుతున్న వాటిని విడిచిపెట్టు. లోపల వాక్యం ద్వారా నాటబడి తీర్మానం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం. అప్పుడున్నప్పుడు అబ్రహాంను ఆశ్రయించిన దేవుడు, తన కుమారుని ఆశ్రయించిన దేవుడు నిన్నెందుకు ఆశ్రయించాడు? పౌలు లోబడినప్పుడు విధేయత చూపించినప్పుడు దేవుడు గొప్పవానిగా చేస్తూ ఇచ్చాడు. నిన్నెందుకు చేయడు దేవుడు? తూర్పు దేశపు జ్ఞానులు వాక్య ప్రకారం బోధించబడి నడుచుకున్నప్పుడు ఆ దేశానికి క్షేమకరంగా చేర్చబడుతూ వచ్చారు. అట్లా నీవు కూడా పరలోకానికి క్షేమకరంగా చేర్చబడతావు. ఈ మధ్యాహ్న కాలం సరే జ్ఞాపం చేసుకో. ఒకవేళ ధనవంతుని వాళ్ళే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతే అది నీ ఇష్టం. లోబడకపోతే ఆకాశం ఆలకించి భూమి చెవగ్గుమన్నాడు దేవుడు. సాక్ష్యం ఇచ్చాడు. ఓ దినం తీర్పులో ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. తీర్పు దేవుని ఇంటి వద్దండి ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షించుకుందాం. మోకాల మీద రండి, కళ్ళు మూసుకొని అటు ఇటు చూడదండి, ప్రార్థనలో ఉందాం, ఒక తీర్మానం కలిగి ఉందాం. ఈ కొంతకాలం ఈ కొద్ది దినాలైనా, ఈ శేషి దినాలైనా ప్రభు కొరకే తీర్మానం కలిగి మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. మనుషుల వైపు చూడవద్దు, బలహీనతల వైపు చూడవద్దు. నీకు ప్రభు రక్తం కార్చాడు, ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ప్రభు నేను పరలోకం తీసుకుని వెళ్ళే దేవుడు, అంతవరకు భూమి మీద కాపాడే దేవుడు. ఆయన వైపు చూడు. నీకు జరిగిండే వచ్చి ఎన్నెన్నో ఆటంకాలు, ఇబ్బందులు, నిన్ను ద్వేషించిన వారు, బాధ పెట్టిన వారు, ఇబ్బందులు కలిగించిన ఉండవచ్చు. అవన్నీ మర్చిపోయి
దేవునికి అప్పగించుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ఒకవేళ అట్లా లేకపోతే అంతరంగంలో పాపం కలిగి మనం ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు. ఆ కారణం వల్లే పాపం దాచుకుంటే మనం ఎంతో భయంకర పరిస్థితులు మన బట్టి సంఘము ఇతరులు నష్టపోతారు. ప్రార్థనలో అటు చూడొద్దండి, పరీక్షించుకుందాం.